మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఆధ్యాత్మిక స్నేహ వృక్షము నుండి అందరికీ హృదయపూర్వకమైన వందనములండి. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 2వ అధ్యాయము 10-11 వచనములు. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయెను. మొదటి దాని పేరు ఫీషోను. అది అవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారమున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క ఆధ్యాత్మిక ఆత్మీయ సందేశాలలో పరిశుద్ధ గ్రంథము నుండి మొదటి పుస్తకముగా ఆదికాండములో 2వ అధ్యాయం 10-11 వచనములో ఎంతో చక్కటి యొక్క ఏదెను వనములో మనము చదువుకున్నటువంటి ముందు దినాల్లో ఆ యొక్క ఆదాము గారిని దాంట్లో పెట్టడం జరిగింది. దానికోసం ఒక ఏదెను వనము, ఒక తోట మంచిగా దేవుడు ఏర్పరిచినట్టుగా మనం చూస్తున్నాము కూడా. ఇక్కడ ఈ యొక్క ఏదెను తోటలో ఒక నది ప్రవహిస్తుంది. అక్కడ నుంచి చీలిపోయి 4 శాఖలాయనని ఉంటుంది. చూడండి, మనకు అనేక రీతులుగా నదులు ఈ ప్రపంచ దేశాలలో అనేక రీతులుగా నదులు అనేది పారుచున్నది. మనకి గంగా, యమున, సరస్వతి అలాగే ఎలా పిలువబడుతుందో ఆనాటి కాలంలో దేవుడు ఎంతో చక్కగా 4 శాఖలుగా ఈ యొక్క నదులు ఉన్నట్లుగా ఈ యొక్క వచనంలో మనం చూస్తున్నాం. మొదటి దాని పేరు ఫీషోను. ఇది అవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. ఇక్కడ శ్రేష్టమైనటువంటి బంగారం ఉన్నది. నా ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మనము ఫీషోను అని నది అవీలా దేశం గురించి మనకు కనబడుతుంది ఈ యొక్క వచనంలో. ఏదెను తోట నుండి బయలుదేరినటువంటి ఈ యొక్క 4 నదులలో మొదటిదైనటువంటి యొక్క నది ఫీషోను. ఇది ఇక అవీలా దేశమంతా చుట్టూ కూడా ప్రవహిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి యొక్క శ్రేష్టమైనటువంటి బంగారము, బోలము, గోమేధికములు దొరుకుతాయి. దీంట్లో బంగారము, బోలము, గోమేధికములు దొరుకుతాయని సూచిస్తుంది యొక్క వచనములో. ఈ ప్రాంతం యొక్క సహజ సిద్ధమైనటువంటి సంపద దేవుడు ఎంతో చక్కగా దాంట్లో అమర్చాడు. ఆయన దేవుడు సృష్టించినటువంటి యొక్క భూమి సమృద్ధిగా ఆశీర్వదించాలని దేవుడు ఆనాడే దేవుడు పలికాడు. దాంట్లో సమృద్ధిగా అన్ని కూడా పెట్టాడు అన్నట్టుగా మనం చూస్తున్నాం. ఏదెను తోట తడుపుతూ 4 శాఖలుగా విడిపోయి నదులుగా ఇవి విభజించబడినవి. ఇక్కడ ఫీషోను నది అవీలా దేశమంతటా కూడా ఫీషోను నది బంగారానికి ఎంతో ప్రసిద్ధిగా మనం యొక్క బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఈ యొక్క వాక్యంలో బంగారానికి ప్రసిద్ధి అప్పుడే కూడా ఆ ప్రాంతం అంతా కూడా, ఆ నది, ఆ దేశం అవీలా దేశం అంతా కూడా ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి శ్రేష్టమైనటువంటి బంగారము మనం చూస్తున్నాం. యొక్క సంపద ఆ దేశంలోని శ్రేష్టమైనటువంటి బంగారము, బోలము మరియు గోమేధికము, రత్నాలు ఉన్నట్లుగా బైబిల్ ఎంతగానో తెలియచేస్తుంది పరిశుద్ధ గ్రంథంలో. దేవుడు కల్పించినటువంటి యొక్క సకల సంపదలన్నీ కూడా ఈ యొక్క వాక్యము సూచిస్తుంది. మనందరికీ కూడా ఉపయోగకరంగా, మేలుకరంగా ఉన్నది. ఏదెను తోటలో ఉన్నటువంటి భౌతిక సంపద దేవుని యొక్క మహిమను, ఆయన యొక్క సృష్టి యొక్క పరిపూర్ణతను మనకు సూచిస్తుంది. మానవుల యొక్క అవసరాలను తీర్చడానికి, మన యొక్క అవసరాలు దాన్ని ఉపయోగించడానికి ఇది ముందుగానే దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడని ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా నమ్ముచు ఈ యొక్క వాక్యంలో ఉన్న ప్రతిదీ కూడా మనం చదువుకుంటూ, దాన్ని అన్వయించుకుంటూ, దాన్ని అభ్యాసం చేస్తూ ముందుకు కొనసాగిపోదాం. నా ప్రియమైన వాళ్ళారా, ఎంత చక్కటి ఇక మొదటి నదిగా పిలువబడుతున్నటువంటి ఫీషోను అని యొక్క నది ఎంతో శ్రేష్టముగా ఈ యొక్క వచనంలో మనం చూస్తున్నాం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియమైన వాళ్ళారా,
మనకు అనేకమైనటువంటి సంపద ఈ భూమి మీద దాగి ఉన్నదని నమ్మాలి. దాన్ని మనం అనుభవించే రీతిగా దేవుని దాన్ని పరిపూర్ణంగా ఆశీర్వదించి, దీవించి మనకిస్తున్నారు. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన ప్రశస్తమైన నామానికి వందనాలు. ఆదికాండంలో నాయన ప్రభువా, ఈ 4 నదులలో ఈ యొక్క నదిగా ప్రభువా మరి ధ్యానించుకున్నాం. ఏదేని తోట తడుపుతూ 4 శాఖలుగా నాయన ప్రభువా ఎంతో చక్కటి మరి బంగారము, బోలము, గోమేధికము, రత్నాలు, శ్రేష్టంగా నాయన బోలము, అనేకమైనటువంటి భూమి మీద నాయన ప్రభువా ఈ యొక్క ఏదైనా వనములో మరి ప్రవహిస్తూ మాకు ఈనాటి వరకు నాయన ప్రభు మేము అనేకమైనవి నాయన ఈ సృష్టిలో అనుభవిస్తూ మేమెంతో ఆహ్లాదకరంగా సంతోషంగా ఉన్నాము తండ్రి. దానికి నీవిచ్చినటువంటి ఈ కృపను బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభువా. మరి ఇంకా నాయన ప్రభు నీ వాక్యంలో ఉన్నటువంటి మేము చదువుతూ అనేకమైనవి నేర్చుకుంటూ ఆధ్యాత్మికంగా స్థిరపడి ఆత్మీయంగా ఎదుగుతూ నీకు మహిమకరంగా అనేక మందికి ప్రభువా కనువిప్పుగా మారు మనసు రక్షణ చేకూర్చే వారిగా మా మాటలు మా క్రియలు ఉండటానికని ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను కూడా నీ వాక్యము స్వతంత్రులుగా ఈ యొక్క ప్రస్తుత దినాల్లో చేయమని ప్రార్థన చేస్తూ ప్రతి వాక్యము చదువుతూ దాంట్లో ఉన్నటువంటి మేము తెలుసుకుని దాన్ని నాయన ప్రభువా అనుభవిస్తూ నాయన నీ పరిశుద్ధాత్మను పొందుకునే వరమును మాకు అనుగ్రహించమని ప్రతి వారిని దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించమని యేసు పరిశుద్ధ నామములో చిన్న ప్రార్థన మిక్కిలి అడిగి వేడుకున్నాం మా పరలోక తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.